వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ డాట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇవాల్టి మన రెసిపీ దొండకాయ మసాలా కర్రీ. మరి సింపుల్ గా ఎంతో టేస్టీగా దొండకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? మొదటిగా పాన్ పెట్టుకుని అరకప్పు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని సన్నటి మంటపై దోరగా వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 250 గ్రాముల దొండకాయలు తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. గుత్తి వంకాయ కర్రీలో వంకాయల్ని ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కట్ చేసుకుని పెట్టుకోవాలి. పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకుని సన్నటి మంటపై దోరగా వేగనివ్వాలి. ఇలా సన్నటి మంటపై కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలని చిటపటలాడనివ్వాలి. తర్వాత 1 రెమ్మ కరివేపాకును వేసుకుని వేగనివ్వాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకుని బాగా కలుపుకొని సన్నటి మంటపై వేగనివ్వాలి. మసాలా నుండి నూనె సెపరేట్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు జ్యూస్ని పోసుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని మసాలా వాటర్ని కూడా ఇందులో పోసుకోవాలి. మొత్తం మిశ్రమం కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి సన్నటి మంటపై 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుని మరోసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఇవాల్టి మన రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.